నిన్నటి దాకా ప్రతి ఒక్కళ్ళు మనం చేసిన 2 days ఎఫర్ట్లో ఫస్ట్ డే మనకు కావాల్సిన లిస్ట్ మనం రాసుకున్నాము. అదంతా ఫాలో అయ్యి ఉంటే ఎపిసోడ్ 1కి వెళ్ళి చూడండి. ఎపిసోడ్ 2లో మనం క్రిస్టల్ క్లియర్గా ఒక కొత్త మాడ్యూల్ని ఇంట్రడ్యూస్ చేసుకున్నాం మన లైఫ్లో. ఏంటంటే వీఆర్ గోయింగ్ టు రివర్స్ ద ప్రాసెస్. మనకి బయట ఖర్చు పెట్టే ప్రతి రూపాయి మనకి తిరిగి వచ్చిందన్న ఆనందంతో మనం రియాక్ట్ అవ్వటం, ఇన్సైడ్ హ్యాపీ హార్మోన్ని మనం పెంచుకోవటం అన్న కాన్సెప్ట్ మీద నేను వర్క్ చేశాము. ఆ కాన్సెప్ట్ ప్రతిరోజు జరుగుతూ ఉండాలి, ఎక్కడా కూడా మర్చిపోకండి. ఈ కాన్సెప్ట్ మనకి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఈరోజు డే 3 ఇంకొక లైఫ్ టర్నింగ్ లెసన్ నేర్చుకుంటాం, ఎలా డబ్బులు తొందరగా అట్రాక్ట్ చేయొచ్చు. కేవలం జీతాల మీదే కాదు, కేవలం మనం చిన్నప్పుడు నేర్చుకున్న పాఠాల మీదే కాదు, మనకి డబ్బులు అనేవి సృష్టి ఎలా ఇస్తుంది అన్న దానిపైన ఈరోజు డే 3 మాట్లాడుతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒకసారి మన చైల్డ్హుడ్కి వెళ్ళి ఆలోచించాలి. మన చైల్డ్హుడ్లో మనం ఏదన్నా ఎక్కువ ఖర్చు పెడితే కొన్నిసార్లు మనం వినుంటాం మాటలు, డబ్బులు ఏమైనా చెట్లకు కాస్తున్నాయా, నువ్వు కష్టపడితే తప్ప రూపాయి రాదు, కష్టపడిన డబ్బు విలువ నీకు ఇంకా తెలియట్లేదు, నువ్వు ఎంత తక్కువ చేసి ఎంత పోగేసుకుంటే అంత మంచిది, ఎందుకంటే ఫ్యూచర్ అనేది చాలా గడ్డు కాలం, ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికి తెలీదు. సో ఎప్పుడు పోగేసుకోవటంలో ఇంపాక్ట్ క్రియేట్ చేసింది మన చైల్డ్హుడ్. ఖచ్చితంగా వీటిల్లో ఏదో ఒక రకమైన వర్డ్ మనం వినే ఉంటాం. ఇది మన మైండ్లో చిన్నప్పటి నుంచి నాటుకుపోయిన లిమిటేషన్స్ అంటారు. లిమిటేషన్స్ అనేవి ఏం చేస్తాయంటే వాటిని మనం నమ్ముతూ ఉంటాం, నమ్మి వాటిని బలపరిచాం. మనం ఎదుగుతున్న కొద్దీ చిన్నప్పుడు నమ్మిన లిమిటేషన్స్ని ఎక్కువ నమ్ముతూ మనకు వచ్చే బిల్స్ అవనండి, మనకున్న డబ్బులు స్కేర్సిటీ అవనండి, ప్రతి ఒక్కదానికి ఒక నెగిటివ్ వైబ్ అటాచ్ చేసి మనం ఇంతకాలం జీవిస్తున్నాం. ఇది చాలా సర్వసాధారణంగా ప్రతి ఒక్కళ్ళు చేసే విషయమే. కానీ నిన్న మనం ఫస్ట్ టైం ఒక స్టెప్ తీసుకున్నాం. ఏంటంటే వెళ్ళిపోయే ప్రతి మనీ కూడా, కట్టే ప్రతి మనీ కూడా, రూపాయి అవనండి, ₹1,00,000 అవనండి, ఆ మనీ తిరిగి మనకు వస్తే మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం అన్న ఒక సినాప్సిస్, చేంజ్ ఆఫ్ మైండ్ సెట్లో నిన్న మనం ఉండాలని డిసైడ్ అయ్యాం. అది ఒక రకమైన హ్యాపీ హార్మోన్ క్రియేట్ చేస్తుంది. ప్రకృతి చేసే పని చాలా సింపుల్ బాస్.